హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి వెజిటేబుల్ పడ్డు చేస్తున్నాను. దీన్నే గుంత పొంగనాలు కూడా అంటారు. దీనికోసం అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు, జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. అలాగే ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. దీంట్లోకి అయితే క్యారెట్ అలాగే బీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇవి అయితే నేను కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఇవంతా వేసుకొని ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వెజిటేబుల్స్కి మాత్రమే మనం ఇక్కడ ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారే లోపల దోసపిండి రెడీ చేసుకోవాలి. దానికోసం అయితే దోసపిండి తీసుకున్నాను. ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వంట సోడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ముందుగా చల్లారబెట్టుకున్న వెజిటేబుల్స్ అంతా వేసుకోవాలి. వెజిటేబుల్ మిక్స్ అంతా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అంత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా పిండిని బాగా కలుపుకోవాలి. పడ్డు ప్యాన్ తీసుకొని కొద్దిగా వేడైన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పడ్డు మిక్స్ అంతా వేసుకోవాలి. పడ్డు మిక్స్ అంతా వేసుకునేసి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు ఒకవైపు బాగా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేదంటే అలానే కూడా కాల్చుకోవచ్చు. ఇది కొద్దిగా ఆయిల్ వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకుంటూ బాగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. వేడివేడిగా అలాగే పల్లి చట్నీతో తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.